ప్రభువు పేరట ఆరాధనకి కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. దేవుడు గత 4 మాసాలు మనల్ని కాపాడి 5వ మాసం మే నెలలోనికి మనల్ని నడిపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి త్వరగానే ముగిస్తాను, చాలా సమయమైంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్ని చదువుకుందాం. దీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనులారా ఆలకించండి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. యాకోబు సెలవిస్తున్న మాటలు, దీపములారా నా మాట వినండి, దూరమున ఉన్న జనులారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. గర్భములో పిండముగా నేను రూపించబడినప్పుడే, నేను నా తల్లి గర్భంలో పిండముగా రూపించబడినప్పుడే దేవుడు నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కన్న తర్వాత ఒడిలో పెట్టుకునేది మొదలుకొని, నా తల్లి ఒడిలో నన్ను పెట్టుకునేది మొదలుకొని నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే పిండముగా రూపించబడక మునిపే పిలిచాడు. పుట్టిన తర్వాత చంటి బిడ్డగా ఉన్నప్పటి నుంచి నన్ను జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు దేవుడు. అంతేకాకుండా నా నోటిని ఆయన వాడిగల ఖడ్గముగా చేసి ఆయన చేతి నీడలో నన్ను దాచిపెట్టి ఉంచాడు. కన్న తల్లి పిల్లల్ని ఎలా తన చేతి నీడలో ఎలా దాచిపెడుతుందో, ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ సమస్యలు రాకుండా కన్న తల్లి పిల్లల్ని ఎలా చేతిలో దాచిపెడుతుందో, నా దేవుడు ఆయన చేతి నీడలో నన్ను దాచాడు, కాపాడాడు, భద్రపరిచాడు. చూడండి, యాకోబుతో దేవుడు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఆయన చేతి నీడలో నన్ను భద్రపరిచాడు, ఆయన చేతి నీడలో కప్పాడు. ఈ నెలలో దేవుడు వాగ్దానం చేశాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి పెట్టాను అని, నా చేతి నీడలో నిన్ను దాచి ఉంచాను అని. చూడండి, లోకంలో చాలా నీడలు ఉన్నాయి, కానీ దేవుడు తన చేతి నీడలో, అంటే ఆయన చేతులలో, ఆయన చేతి నీడలో మనల్ని దాచిపెట్టి భద్రపరిచి కాపాడే దేవుడు అని. ఎందుకంటే మన పితరుడైన యాకోబుని దేవుడు ఏర్పరచుకొని చిన్ననాటి నుండి దేవుడు ఆయన చేతులతో దాచిపెట్టాడు. ఏ శత్రువు కంటపడకుండా, అపవాది కంటపడకుండా, అలాగే విరోధుల కంటపడకుండా, కీడు చేసేవారి చేతిలో పడకుండా, భక్తిహీనుల చేతిలో పడకుండా, బలత్కారుల చేతిలో పడకుండా, ఏ శత్రువు కంట కనబడకుండా ఆయన తన చేతి నీడలో, కౌగిలిలో భద్రపరిచి ఆయన చేతులతో దాచిపెట్టి ఉంచాడు. ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. భూమి మీద చాలా నీడలు ఉన్నాయి, కానీ దేవుని చేతి నీడ ఎంతో సురక్షితంగా ఉంటుంది. ఆయన చేతి నీడలో ఎంతో భద్రత ఉంటుంది. దేవుని చేతి నీడలో క్షేమం ఉంటుంది. దేవుని చేతి నీడలో క్షేమం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆనందం, నెమ్మది, సుఖము, సంతోషం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుని చేతి నీడ శాశ్వతంగా ఉంటుంది. అశాశ్వతమైంది కాదు ఆయన చేతి నీడ. మనం జీవించినంత కాలం శాశ్వతమైనటువంటి ఆయన నీడ మన మీద ఉంటుంది, మనల్ని భద్రపరుస్తుంది, దాచి కాపాడుతుంది.
ప్రియ సహోదరులారా, లోకంలో అశాశ్వతమైన నీడలు ఉన్నాయి. చూడండి, ఒకసారి ప్రవక్త అయిన యెషయా ప్రవచించేటప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళారు. ఫరో చేత బలపరుచుకోవాలని వెళ్ళారు. ఐగుప్తు నీడలోనికి వెళ్ళారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాళ్ళని దేవుడు ఆయన చేతి నీడలో భద్రపరిచి కాపాడితే అది వాళ్ళకి నచ్చలేదు. మరలా ఐగుప్తు నీడకు వెళ్ళారు. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం ప్రారంభం 3 వాక్యాల్లో చక్కటి విషయాలు రాయబడి ఉంటాయి. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొను వారు నన్ను అడుగక ఆలోచన చేయువారు. పాపమునకు పాపాన్ని కూర్చుకొనున్నట్లుగా నన్ను అడుగక ఆలోచన చేస్తారు. నా ఆత్మ నియమించని దానికోసం సంధి చేసుకుంటారు. నా నోటి మాట విచారణ చెయ్యరు. ఫరో అంటే గొప్పోడు, బలవంతుడు, పరాక్రమం గలవాడు అనుకొని ఫరో చేత బలపరుచుకుని దానికి వెళ్ళారు. ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు వెళ్ళారు. ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలిగే బలం అవమానం. ఐగుప్తు నీడను శరణు జొచ్చు వారికి సిగ్గు కలుగుతుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. అయినా మరలా ఫరో యొద్దకు వెళ్ళారు. ఐగుప్తు నీడను ఆశ్రయించి వెళ్ళారు. పాపాన్ని కూర్చుకుంటున్నారు. ఒక పాపం కాదు, 2 పాపాలు కాదు, పాపాలు చేస్తూనే ఉంటారు. పాపమునకు ఏం చేశారంటే పాపం చేయొద్దు అని దేవుడు చెప్పినా, దైవ సేవకులు చెప్పినా పాపాన్ని కూర్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరికి తెలియదు అనుకుంటారు. పాపమును కూర్చుకొనొచ్చు. దేవునిని కానీ దైవ సేవకులు కానీ ఏ ఆలోచన అడగరు. అయ్యా పలానా రోజున పెళ్లి చేయాలనుకుంటున్నాం మా పిల్లలకి, మరి ఆ రోజు మ్యారేజ్ చేస్తే మంచిదేనా, చేయాలనుకుంటున్నాం, లేకపోతే ప్రార్థన చేసి మీరు చెప్పండి ఏదైనా ఒక మంచి తేదీ అని అడగరు. దేవుణ్ణి అడగరు. ఎక్కడెక్కడో అడుగుతుంటారు. పోయి రాశి ఫలాలు చూసేవాళ్ళు ఉన్నారు, పేరు బలం చూసేవాళ్ళు ఉన్నారు, నక్షత్రాలని చూసి వాటి బలాన్ని, నక్షత్ర రాశుల్లో ఉన్న ప్రత్యేకతను గ్రహించి వాటి ప్రకారం నడుస్తారు. సేవకుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ దేవుని దగ్గర మోకరించి ఎప్పుడు దేవుని ఆలోచన అడగరు. దేవుని సన్నిధికి వచ్చి సేవకుల్ని ఆలోచన అడగరు. నా ఆలోచన అడుగక ఏం చేశారంటే వాళ్ళు, నా ఆత్మ నియమించని దానికోసం వాళ్ళే సంధి చేసుకుంటారు. నా నోటి మాటలు విచారణ చెయ్యరు. అది దేవుడు చెప్తున్నాడు, నా మాట వినరు, నా యుద్ధ విచారణ చేయరు. నేను నియమించని దానికోసం వాళ్ళు ప్రాకులాడుతారు, పోరాడుతారు. మీరు నిజమైన విశ్వాసులు, ఆత్మీయులు, క్రైస్తవులైతే దేవుని యొద్ద విచారణ చేయాలి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు ఎవరి యొద్ద విచారణ చేయాలి? గట్టిగా చెప్పాలి. మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉండబాకండి, నోరు తెరిచి చెప్పండి అడిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర విచారణ చేయాలి? అందరు చెప్పండి గట్టిగా. దేవుని ఆలోచన అడగాల వద్దా? గట్టిగా చెప్పాలి. ఎవరి ఆలోచన అడగాలి?
దేవుని ఆలోచన అడగాలి. నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు ఎవరైనా, నేనైనా మీరైనా ప్రతిదీ దేవుని దగ్గర ఆలోచన అడగాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసి విచారణ చేయాలి. దేవుని ఆత్మ ఏది నియమించిందో దాన్నే ఫాలో అవ్వాలి, వెంబడించాలి. దేవుని ఆత్మ నియమించని దానికోసం సంధి చేసుకోవద్దు. దేవుని ఆత్మ ఏది నియమించిందో దాని ప్రకారం నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మనకి ఏమి నియమించిందో వాటి ప్రకారమే నడవాలి. పరిశుద్ధాత్ముడు మనకి ఏమి బోధిస్తున్నాడో వాటి ప్రకారమే నడవాలి, జీవించాలి, ఆలోచన చెయ్యాలి. ఈ రోజున చాలామంది దేన్ని వదిలిపెట్టొచ్చారో అక్కడికి వెళ్తున్నారు. మరలా ఏది విడిచిపెట్టొచ్చారో అక్కడికే వెళ్తున్నారు. ఏ ఖడ్గం అయితే వద్దనుకున్నాడో దావీదు, మరలా అదే ఖడ్గం కావాలని అడిగాడు. గోలియాత్ ఖడ్గం వద్దనుకున్నాడు, మరలా దాన్నే తీసుకున్నాడు. మొదటగా దేవుని ఆలోచన చేత ఏటి ఒడ్డుకెళ్ళి నున్నటి రాళ్ళు 5 రాళ్ళు తీసుకొని సంచిలో వేసుకొని శత్రు మీదకి వెళ్ళి జయించాడు. ఇప్పుడు శత్రువు దగ్గరికి వెళ్ళాలంటే శత్రువు ఆయుధం అడుగుతున్నాడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి. గోలియాత్ ఆయుధం ఎక్కడుంది, ఇవో వెళ్ళాలి నేను శత్రువు మీదకి. అయ్యా అది కాదు, దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. లేదు లేదు, ఇది నా ఆలోచన, ఇది నా చిత్తం. పోయి శత్రువు చేతిలో పడ్డాడు. పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడికి పోయి వద్దనుకున్నది మరలా కావాలని వెళ్ళొద్దు. సిగరెట్ ఇసురు కొట్టావా మరలా తాగాలని అనుకోవద్దు. మందు విసిరి కొట్టావా మరలా తాగాలనుకోవద్దు. అక్రమ కార్యాలు వద్దనుకున్నావా మరలా కావాలని వెళ్ళొద్దు. నా ఆత్మ నియమించని దానికోసం సంధి చేసుకోవద్దు. ఫరో యొక్క బలం చేత బలపరుచుకోవాలని అనుకోవద్దు. ఐగుప్తు నీడకు వెళ్ళొద్దు, నా చేతి నీడలో నిన్ను దాచాను. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎక్కడ దాచిపెట్టాడంటే దేవుడు, గట్టిగా చెప్పాలి, ఆయన చేతి నీడలు అలా కప్పిపెట్టి ఉంచాడు, దాచాడు మనల్ని. ఆయన చేతి నీడను విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్తున్నావా? సకల సుఖభోగాలు ఉన్నాయని అక్కడ కీరకాయలు, బీరకాయలు, ఇంకా దోసకాయలు అన్నీ ఉన్నాయని అక్కడికి వెళ్తున్నారు. అక్కడ దేవుని కాపుదల లేదు. అక్కడి నుండే తీసుకొని వచ్చి ఆయన చేతిలో కప్పి పాలు తేనెలు ప్రపంచ దేశంలో దాచిపెట్టి ఉంచాడు దేవుడు. ఇప్పుడు అది కాదని వెళ్తున్నారు. అసలు వీళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళకి ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే వీళ్ళలో చాలామంది నిజమైన ఇశ్రాయేలీయులు లేరు. వాస్తవంగా నిజమైన ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళతో కొంతమంది చేరారు. ఎవరు? అన్యులు. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు. ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. తిక్కు ఫ్రెండ్స్ అన్నమాట. ఏ ఫ్రెండ్స్ అండి? ఒకరిని వదిలిపెట్టి ఒకడు ఉండలేడు. ఎప్పుడు చెడిద్దో వ్యాపారం చెడిపోయింది. అలా మిశ్రిత జనం కొంతమంది జాయిన్ అయ్యారనమాట. నిజమైన ఇశ్రాయేలు కాదు, మిశ్రిత జనం అంటే అన్ని జనులు, సున్నతి లేని ప్రజలు, నిబంధనకు లోబడని వాళ్ళు, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విమోచించబడని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళని అర్థం, బాప్తిసం పొందని వాళ్ళని అర్థం. వీళ్ళన్నీ కావాలని ఆశపడతారు. మన్నా తినాలి, మాంసం తినాలి, అద్భుతాలు జరగాలి, ఎడారిలో త్రోవ కలుగు చేస్తే అందులో నడవాలి, సముద్రంలో పాటలు పాడుకుంటూ వెళ్ళాలి, అన్నీ కావాలి. కానీ నడిపింపు మాత్రం ఇష్టం ఉండదు వాళ్ళకి. మోసే ఇక్కడ ఆగనంటే, ఎందుకు ఆగాలంటే ఇక్కడ ఆగాల్సిన అవసరం ఏముందంట? పాస్టర్ గారు అలా చెప్తారులే, పద పద పద. ఆయనకు తాడా బొంగరమ్మా,
పెళ్ళే పెటాకుల, పిల్ల జల్ల. ఏం మాట్లాడతారండి కొంతమంది. వాళ్ళు అలాగే చెప్తారులే పద. బాప్తీసు లేని మూర్ఖ తరం, మారు మనసు లేని మూర్ఖ తరం. మోసే ఇక్కడ ఆగనంటే ఇశ్రాయేల్ ఆగుతున్నారు, కానీ ఇశ్రాయేలుతో వచ్చారు అన్ని జనులు, కొంతమంది మిశ్రిత జనం, వాళ్ళు ఆగట్లా. ఎన్ని రోజులు అంట ఇక్కడ, ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ ఇసుకలో, ఎడారిలో, అరణ్యంలో? ఒరే దేవుడు మేఘస్తంభంగా ఉన్నాడు కదా అంటే, ఉంటే ఉన్నాళ్ళే, ఎన్ని రోజులు ఉండాలి? వెళ్ళాలి కదా. అగ్ని స్తంభముగా, మేఘస్తంభముగా, నీడగా ఉన్నాడు కదా. దేవుడు ఉన్నంత కాలం ఉండాలి. దేవుడు బయలుదేరిన వెంటనే, మేఘం బయలుదేరిన వెంటనే బయలుదేరాలి. వాళ్ళకి నాయకుడైన మోసే నడిపింపు నచ్చట్లా. కూర్చోమంటాడు, బయలుదేరమంటాడు, ఇక్కడ ఆగమంటాడు, సముద్రం దగ్గర ఉండమంటాడు, ఎడారిలో ఉండమంటాడు. మంచినీళ్ళు ఉండవు అక్కడ, కొన్నిసార్లు నీళ్ళు ఉంటాయి కానీ అక్కడ చేదు నీళ్ళు. ఎంతసేపు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి? అందుకని మీరు వెళ్ళండిరా, మా వల్ల కాదులే, మేము మరలా ఎక్కడికి వెళ్తాం? మీకు సరిపోయింది ఇది, మాకు సరిపోదు. ఇది మీకు సెట్ అవుతుంది ఈ ప్రయాణం, మాకు సెట్ కాదు, మేము వెళ్తాం. అందుకని ఫరో చేత బలపరుచుకొని ఐగుప్తు నీడకి బయలుదేరి వెళ్తే అక్కడ సిగ్గుపడిపోయారు, తల దించుకున్నారు, తల ఎత్తుకోలేకపోయారు. ఇది అశాశ్వతమైన నీడ. దేవుని చేతి నీడ శాశ్వతమైంది. మీకు ఐగుప్తు నీడ కావాలన్నా, దేవుని చేతి నీడ కావాలన్నా? అందరు చెప్పాలి గట్టిగా. ఇంతకంటే అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పరని నేను అనుకుంటున్నా. మరి నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? ఐగుప్తు నీడ కావాలా, దేవుని నీడ కావాలా? అందరు చెప్పండి గట్టిగా. దేవుడే ఆయన చేతి నీడలో కప్పి దాచి కాపాడునుగాక. నువ్వు ఐగుప్తు నీడను కోరుకోవట్లేదు కనుక ఆయన నీ చెయ్యి పట్టుకొని ఆయన సన్నిధిలోనికి తీసుకొని వచ్చి ఆయన చేతి నీడలో భద్రపరచునుగాక. ఐగుప్తు నీడ వద్దనుకున్నావు, నిన్నటు వెళ్ళనివాడు దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి, లోతు ఒకసారి తన ఇంటికి వచ్చిన ఇద్దరు దేవదూతలు తన ఇంటికి వస్తే, ఆ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు ఆ ఇంటి మీదకి వచ్చి దొమ్మిడిగా పడి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు దేవదూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వాళ్ళని భయంకరంగా వారి పట్ల ప్రవర్తించి వారిని పాడు చేసి నాశనం చేయాలనుకున్నారు. లోతు అంటాడయ్యా, వారు ఏదో నా ఇంటి నీడన తలదాచుకుందామని వచ్చారు, ఇంటి నీడకు వచ్చారు. అలా వదిలిపెట్టండి బాబు వాళ్ళని, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? ఏదో నా ఇంటి నీడనో ఉండాలని వచ్చారు ఒక పూట. మీరేంటి ఇంత విపరీతమైన బుద్ధి కలిగి అపవిత్రమైన ఆత్మతో పీడించబడుతూ ఇలా ప్రవర్తిస్తున్నారు? నా ఇంటి నీడలో తల దాచుకుందామని వచ్చారు ఒక పూట. అసలు వాళ్ళు రామంటే నేనే రమ్మని చెప్పాను. వాళ్ళు ఇక్కడే కాలం వెళ్ళబుచ్చుతానన్నారు, కానీ నేనే పిలిచాను వాళ్ళని. వచ్చారు, వదిలిపెట్టండి. వాళ్ళంటారు, అసలు నువ్వెవడురా మా మీద పెత్తనం చేసేదానికి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అసలు ఏ ఊరు నీది? ఆదికాండం 19వ అధ్యాయం 9వ వాక్యం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు నీవు అవతలికి పో. అసలు వెళ్ళరా బాబు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అసలు వీడు ఎవడో పరదేశిగా వచ్చి వచ్చింది పరదేశిగా, ఇప్పుడు తీర్పరిగా ఉండజూచుచున్నాడని. ఇదిగో లోతు, మర్యాదగా చెప్తున్నాం, వాళ్ళకంటే కీడు ఎక్కువ నీకే చేస్తుంది, తప్పుకో. అయ్యలారా నా మాట వినండి. వాళ్ళేదో ఇంటి నీడ పాటన ఉండాలని వచ్చారు ఒక పూట. ఇంటి నీడ శాశ్వతమా? గట్టిగా చెప్పాలి మీరు. తూర్పున సూర్యుడు ఉదయిస్తే పడమర నీడ ఉంటుంది, ఇంటి నీడ. పడమర సూర్యుడు అస్తమిస్తే తూర్పుకి వెళ్ళిద్ది ఇంటి నీడ.
ఒక్క రోజులోనే 2 సార్లు మారేటువంటి నీడ అది శాశ్వతంగా ఉంటుందా? గట్టిగా చెప్పాలి. అసలే సొదొమ గొమొర్రా ప్రాంతంలో వేసుకున్నాడు గుడారం, ఇల్లు కట్టుకున్నాడు అక్కడ. ఆ నీడ శాశ్వతంగా ఉండదు. లోతు ఇంటి నీడ శాశ్వతంగా ఉండదు. మీరు అనుకుంటున్నారు మేమున్న ఇంటి నీడ శాశ్వతమని. శత్రువు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఎక్కువ కీడు నీకు చేస్తాం. అసలు నువ్వు ఎవరి అవతలికి పో, నువ్వు పరదేశిగా వచ్చి ఇక్కడ తీర్పులాగా ఉండాలనుకుంటున్నావు. కొంతమందికి నచ్చదు మనం ఏదో నీతి బోధలు మంచి మాటలు చెప్తే నచ్చదు. అసలు ఎవరయ్యా నువ్వు చెప్తే మేము వినేది ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. మనం నివసించే ఇంటి నీడే శాశ్వతం కాదు. ఐగుప్తు నీడే శాశ్వతం కాదు. ఒకసారి చెట్లన్నీ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగేంట, మా మీద రాజుగా తీర్పరిగా న్యాయాధిపతిగా ఉంటామంటే, నేను పొరపాటును దేవుని బిడ్డల్ని దేవుని అభిషేకానికి సాదృశ్యంగా అభిషేక తైలం ఇచ్చేటువంటి దేవుని ప్రజల్ని అభిషేకించే నా తైలం ఇచ్చుట మాని నేను పొరపాటున తీర్పరిగా ఉండను. ఒలీవ చెట్టుకి చాలా బిజీ షెడ్యూల్ అనమాట. తన తైలాన్ని రాజులకి, ప్రవక్తలకి, సేవకులకి అభిషేకానికి, రాజుల్ని, ప్రవక్తల్ని, సేవకుల్ని అభిషేకించేదానికి, తన తైలం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటుంది ఒలీవ చెట్టు. అలాగే ద్రాక్ష చెట్టును అడిగాయి, మా మీద తీర్పరి. కుదరదండి నాకు, అసలు నేను చాలా బిజీ, దేవుణ్ణి సంతోష పెడతాను, దేవుని పిల్లల్ని, అందుకోసం నేను నిర్ణయించబడ్డాను, నా వల్ల కాదు. నేను రాజుగా తీర్పరిగా ఉండి మీ మీద ఎలా పెత్తనాలు చేయదు. కొంతమందికి పెత్తనం చేయడం అంటే అసలు ముందుంటారు, నాకు ఇచ్చే నా పెత్తనం నేను చూసుకుంటా మొత్తం. కొంతమంది అడక్కపోయినా లాక్కొని తీసుకుంటుంటారు. అదొక అలవాటు అనమాట వాళ్ళకి. దాన్ని చాదస్తం అనాలో మరి మంచితనం అనాలో తెలియదు, కానీ లాక్కొని తీసుకుంటారు. పెత్తనం కావాలి, కొంతమందికి పెత్తనం కావాలి. ఇవ్వకపోతే వాళ్ళ మొహం చూడలేం మనం. బాబు నేను దేవుని పిల్లల్ని, దేవుణ్ణి సంతోషపెట్టి ఒక ప్రత్యేకత నాలో ఉంది, దాన్ని వదులుకొని నేను పెత్తనం ఎందుకు చేస్తాను, నా వల్ల కాదు. దేవుడు ఏదో నాకు ఒక పని నిర్ణయించాడు, ఆ పని నేను చేసుకుంటా, నా వల్ల కాదు. ఇంకే చెట్టును అడిగాయి, అంజూరపు చెట్టును అడిగాయి. రాజుగా ఉండమంటే అంజూరపు చెట్టు ఏమంది, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. నా వల్ల కాదు అటు ఇటు పోగడం, నా మాధుర్యమును మంచి ఫలాలు, మాధుర్యంతో ఉన్న ఫలాలు నేను ఇచ్చుట మాని. నాకు ఒక పని ఇచ్చాడు దేవుడు, మాధుర్యమైన ఫలాలు ఫలించి ప్రజలకి అవి ఇవ్వు, ప్రజల ఆకలి బాధలు తీర్చబడతాయి నీ ద్వారా అని నాకు ఒక పని నిర్ణయించాడు దేవుడు. నా వల్ల కాదు బాబు, నేను ఏదో మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు నన్ను నిర్ణయించాడు కనుక ఆ పని చేస్తాను. చేసేదేమి లేక ఈ చెట్లన్నీ ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయి? ఎవడైనా ముళ్ళ చెట్టు కిందకి వెళ్తాడా? మీరు చెప్పండి. ముళ్ళ చెట్టు కిందకి ఎవడైనా వెళ్ళి కూర్చుంటాడా? తుమ్మ చెట్టు కిందకి వెళ్ళి ఎవడైనా అలాగే అక్కడే ఉంటాడా? రేగు చెట్టు కింద ఒక చిన్న ఇల్లు వేసుకొని ఉంటాడా? ఏ బుద్ధున్నోడైనా ముళ్ళ చెట్టు కింద ఉంటాడా? ఎవడో పేకాట ఆడేవాడు తప్ప. ఎవడు పోతాడు ముళ్ళ చెట్టు కిందకి? ఏ పేకాట ఆడేవాడో, ఇక దేవునికి విరోధమైన పనులు చేసే దుర్మార్గులు, దొంగలు, నరహంతకులు, విచారులు వెళ్తుంటారు ముళ్ళ చెట్ల కిందకి. ఈ చెట్లు తెలివి తక్కువ కాదు, చెట్లన్నీ పోయి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయి? అదంటది, నా నీడలో ఉండండి మీరు. ముళ్ళ చెట్టు అంటుంది, నా నీడలోనే ఉండండి, లేని ఎడల నాలో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని అందరినీ, మీ మీద నేను తీర్పరిగా ఉంటాను, రాజుగా ఉంటాను, న్యాయాధిపతిగా ఉంటాను. అటు
తెచ్చావు నువ్వు, ఏం తీసుకొచ్చావు అని ఆ ఇంట్లో అత్తమ్మ పొడుస్తూ ఉంటుంది. ముళ్ళ చెట్టు, నువ్వు పెద్ద అందగెత్తావు అనుకుంటున్నావు పొడుస్తుంది. ఇంకోసారి కట్నం ఏం తీసుకొచ్చావు పొడిసిద్ది. అసలు వంట చేయడమే చేత కదని పొడిసిద్ది. ఏ పని చేత కదని పొడుస్తూ ఉంటుంది. ముళ్ళ చెట్టు, ఆ ముళ్ళ చెట్టు నా నీడలోనే ఉండండి, నేను రాజుగా ఉంటాను, అధికారిగా ఉంటాను, తీర్పరిగా ఉంటాను. నా నీడలో మీరు ఉండకుండా దూరంగా వెళ్ళారంటే వెంటనే అగ్ని బయలుదేరి వచ్చి మిమ్మల్ని కాల్చివేస్తుంది. అంటే లోకంలో ముళ్ళ చెట్టు నీడ ఉంది, లోకంలో అశాశ్వతమైన నీడ ఉంది, లోకంలో క్షణికమైపోయిన నీడలు ఉన్నాయి. ఇవి ఏవి శాశ్వతం కాదు. యేసయ్య నీడలో ఉండండి. పరిగెత్తొద్దు ముళ్ళ చెట్టు దగ్గరికి. అది గుచ్చి 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 రక్తపాతం చేసి చంపేస్తుంది. ఇంటి నీడే శాశ్వతం అనుకోవద్దు. ఏ దుష్టుడు కన్ను వేసి ఉంటాడో వారికంటే ఎక్కువ కీడు మీకే చేస్తాం అని దుష్టుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఐగుప్తు నీడకు వెళ్ళొద్దు, అక్కడ పాపం, సిగ్గు, అవమానం ఉంటుంది. దేవుని చేతి నీడలో దాచబడి ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ మాసమంతా, మనం బ్రతికిన కాలమంతా ఆయన చేతి నీడలో మనల్ని భద్రపరిచి కాపాడునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు తన చేతి నీడలో మనల్ని దాచి మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఆయన చేతిలో మనల్ని దాచి, ఆయన చేతి నీడలో, ఆయన చేతిలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటున్నాడు. దేవుని చేతి నీడలో దాచి మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెప్తాను. 16వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. ఆయన కుడి చేతిలో మనల్ని దాచి, ఆయన చేతిలో దాచి సకల సుఖాలు దేవుడు మీకు దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సకల సుఖాలు ఆయన చేతిలో కప్పి, ఆయన చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించునుగాక. నిత్య సుఖములు దయచేయునుగాక, క్షేమము దయచేయునుగాక, ఆరోగ్యము దయచేయునుగాక, ఆశీర్వాదం దయచేయునుగాక. నిత్య సుఖములు మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. చూడండి, దేవుని చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన చెయ్యి చాపినా, ఆయన చేతితో కప్పినా అద్భుతాలే జరుగుతాయి. ఐగుప్తు మీద ఆయన చెయ్యి చాపాడు, అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు, గొప్ప కార్యాలు జరిగించాడు ఇశ్రాయేలు పట్ల. ఐగుప్తీయులకి ఆయన చెయ్యి చాపినప్పుడు వారి జీవితాల్లో నష్టం జరుగుతుంది, ఇశ్రాయేలు జీవితాల్లో ఆశీర్వాదం కలుగుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఆ మాటలుంటే చదవండి. 3వ అధ్యాయం 20వ వాక్యం. నేను చేయదలచిన నా అద్భుతములు ఐగుప్తు దేశం అంతటిని పాడు చేస్తాను, ఇశ్రాయేలులారా మీరున్న ప్రదేశాన్ని కాపాడుతాను. చెయ్యి చాపాడు, ఇశ్రాయేల్ని కప్పి దాచి కాపాడాడు. ఆయన చెయ్యి చాపి ఐగుప్తుల్ని నశింపజేస్తున్నాడు. ఐగుప్తుల ఇళ్లలో నీళ్ళన్నీ రక్తమైపోయాయి, ఇశ్రాయేలీలో ఉన్న ఇళ్ళల్లో ఉన్న నీళ్ళన్నీ శుద్ధ జలాలుగా, మినరల్ వాటర్గా మారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ ఇళ్ళలో ఉన్న నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళన్నీ ఏమైపోయాయి? రక్తమయమైపోయాయి. అక్కడ వడగళ్ళ వర్షం కురిసి నష్టం జరుగుతుంది, ఇక్కడేం ప్రశాంతమైన వాతావరణం ఉంది. వాళ్ళ ఇళ్ళన్ని కప్పలతో, పేర్లతో నింపబడిపోయాయి, వీళ్ళ ఇళ్ళల్లో ప్రశాంతమైన దేవుని కాపుదల ఉంది.
వాళ్ళ ఇళ్ళలో చిమ్మ చీకటి ఉంది, ఇశ్రాయేలు ఇళ్ళలో గొప్ప వెలుగు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఇల్లు చీకటితో ఉంటే వీళ్ళ ఇల్లు వెలుగుతున్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో మరణ దూత ఉంది, వీళ్ళ ఇళ్ళల్లో దేవుని సంరక్షణ ఉంది. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టండి గట్టిగా, కొట్టాలి, గట్టిగా కొట్టాలి. వీళ్ళ ఇళ్ళల్లో దేవుని కాపుదల, దేవుని సంరక్షణ. ఎవరి ఇళ్ళల్లో? ఇశ్రాయేలు ఇళ్ళన్నీ ఆయన చేతి నీడలో కప్పాడు. ఇశ్రాయేలీలందరిని ఆయన చేతిలో దాచాడు. వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, వెలుగుతో నింపాడు, జీవముతో నింపాడు, ఆశీర్వాదంతో నింపాడు. ఐగుప్తు ఇల్లు మరణం, తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు, అంతా కీడు. దేవుని ప్రజల్ని కప్పి దాచి కాపాడి ఆశీర్వదించాడు. ఆయనకు విరోధంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ ఆయన నశింపజేస్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ఆయన చేతి నీడలో భద్రపరిచి ఆయన చేతిలో ఉన్న సకల సుఖాలు దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తన పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు యాకోబు చేతుల నుంచి వారిని ఆశీర్వదించాడు, యోసేపును కూడా ఆశీర్వదించాడు. మనస్సే ఎఫ్రాయిములని ఆశీర్వదిస్తే ఆ తండ్రి దీవెన వారి మీద అలాగే నిలిచి ఉంది. ఒక తండ్రి చేతులుంచి దీవిస్తేనే దీవించబడతాం కదా. భూలోక సంబంధమైన తండ్రి సంపూర్ణంగా తల మీద చేతులుంచి ప్రార్థన చేసి దీవిస్తే దీవించబడ్డారు కదా. మరి పరలోకపు తండ్రి ఆయన చేతులుంచి మనల్ని దీవించలేడా? గట్టిగా చెప్పాలి. దీవిస్తాడా లేదా? ఖచ్చితంగా దీవిస్తాడు. ఒక దైవ సేవకుడు, ఒక నాయకుడు, యవనస్తుడైన యెహోషువ తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నూను కుమారుడైన యవనుడైన యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు కదా. ఒక దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేస్తే యవనస్తులు ఏమైపోయారు? గట్టిగా చెప్పాలి. అందుకని దైవ సేవకుల చేతులు మీ తలల మీద ఉండేటట్లుగా, ప్రార్థించేటట్లుగా ప్రవర్తించాలి. మాకెందుకయ్యా ప్రార్థన, మేము వెళ్ళిపోతాంలే అనుకోకూడదు. దైవ సేవకులు యవనస్తుల తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారు జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చబడాలి. మోషే ప్రార్థించాడు, యవనస్తుడైన నూను కుమారుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తేనే జ్ఞానము, ఆత్మ అభిషేకం వచ్చింది కదా. పరలోకమందున నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన చేతులని మీ తలల మీద ఉంచి మిమ్మల్ని, మీ పిల్లల్ని జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చునుగాక. పరలోక జ్ఞానం మీ పిల్లలకి దయచేయబడునుగాక. మీ అందరినీ ఆత్మ పూర్ణులుగా మార్చునుగాక. దేవుడు తన చేతిని మీ తల మీద ఉంచి మిమ్మల్ని కప్పి దాచి కాపాడి జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చునుగాక. హల్లెలూయా. మీరు తరచు చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 34వ అధ్యాయం 9వ వాక్యంలో ఆ మాటలు ఉంటాయి. 48వ అధ్యాయం 11వ వాక్యంలో యాకోబు చేతులుంచి ఆశీర్వదించినట్టుగా, మోసే అభిషేకించినట్లుగా ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. అహరోన్, ప్రధాన యాజకుడైన అహరోన్ ఇశ్రాయేలు బలి పశువును తీసుకొని వచ్చినప్పుడు అహరోను ఆ బలి పశువు తల మీద చేతులుంచినప్పుడు ఆ బలి పశువు పరిశుద్ధపరచబడుతుంది. ఆ బలి పశువు పవిత్రపరచబడుతుంది. ఆ బలి పశువు అంగీకరించబడుతుంది దేవునికి అర్పణగా. మనుషుల పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగజేసే దానికోసం వారు తీసుకొచ్చిన బలి పశువు మీద ప్రధాన యాజకుడు చేతులుంచితేనే ఆ బలి అంగీకరించబడి పరిశుద్ధపరచబడుతుంది కదా. మనం ఆరాధిస్తున్న ప్రధాన యాజకుడైన యేసయ్య ఆయన చేతి నీడలో నిన్ను దాచి నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేయునుగాక.
శుద్ధీకరణ కలుగు చేయునుగాక. నీ అర్పణలన్నీ అంగీకరించునుగాక. నీవు చేసిన ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి అపవిత్రత ఆయన చేతి నీడలో భద్రపరిచి, ఆయన చేతిలో దాచి కాపాడి, ఆయన చేతి నీడలో నిన్ను, ఆయన చేతులు నీ తల మీద ఉంచితేనే చాలు. పరిశుద్ధత కలగబోతుంది, పవిత్రత కలగబోతుంది. హల్లెలూయా. పరలోకపు తండ్రి చేతి నీడలో దాచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరలోకమందున్న నీతిగల న్యాయాధిపతి చేతులుంచి జ్ఞానాత్మపూర్ణులుగా చేస్తాడు. ప్రధాన యాజకుడైన యేసయ్య, లేవికాండం 1వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. నిర్గమకాండం 26వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉంటాయి. అహరోను చేతులుంచినప్పుడు బలి పశువు పరిశుద్ధపరచబడుతుందని. ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసయ్య మనలందరినీ ఆయన చేతుల్లో దాచి కాపాడి ఆశీర్వాదములు దయచేయునుగాక. ప్రధాన యాజకుడైన యేసయ్య ఆయన చేతులు మన మీద ఉంచి మనల్ని పరిశుద్ధపరచునుగాక. నీతిగల న్యాయాధిపతి అయిన యేసయ్య ఆయన చేతులు మీ మీద, మీ పిల్లల మీద ఉంచి జ్ఞానాత్మపూర్ణులుగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మోసే ఆ బండ సందును దాగుండు, నా మహిమ నీ మీద ఉంటుంది, నా చేతులతో నిన్ను కప్పుతాను, నేను దాటి వెళ్ళేంతవరకు నువ్వు నా ముఖం చూడలేవు, నీకు ఏ హాని కలగకుండా నా చేతులతో నిన్ను కప్పి భద్రపరిచి ఉంచుతా. అపాయము రాకుండా సురక్షితంగా ఉండేటట్లుగా దేవుడు తన చేతి నీడలో సంఘ బిడ్డల్ని, నన్ను, మనలందరినీ ఆయన చేతి నీడలో దాచునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పిల్లల్ని తీసుకొస్తే వారి తల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినట్టుగా రాయబడింది. మీ పిల్లల్ని ప్రార్థనకు తీసుకొని వచ్చారు కదా, దేవుడు వారి మీద చేతులుంచి ఆశీర్వదిస్తాడని నమ్మిన వాళ్ళు ఆమేనని చెప్పండి గట్టిగా. కుడి చేతినెత్తి గట్టిగా చెప్పండి. మందిరానికి వచ్చిన మీ అందరి పిల్లల మీద ఆయన చేతులుంచి ఆశీర్వదించునుగాక. ఆయన చేతి నీడలో మీ పిల్లల్ని భద్రపరచునుగాక, కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నేను ఆరాధిస్తున్న దేవుడు మనలందరినీ ఆయన చేతి నీడలో భద్రపరుస్తాడు. ఆయన చేతిలో ఉన్న నిత్య సుఖాలు, ఒకటి ఆశీర్వాదం, రెండోది జ్ఞానం, ఆత్మ, మూడోదిగా పరిశుద్ధత దేవుడు కలుగజేస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచునుగాక. ఆయన చేతి నీడలో భద్రపరిచి పవిత్రులుగా మార్చునుగాక, జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చునుగాక. సకల ఆశీర్వాదాలు మీ అందరి మీద కుమ్మరించునుగాక. రెండోదిగా కీర్తనల గ్రంథం 17వ కీర్తన 9వ వాక్యాన్ని చదవండి. 17:9. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండునట్లు నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. ఒకటి చేతి నీడలో దాచి జ్ఞానము, ఆత్మ, ఆశీర్వాదం, పరిశుద్ధతనిస్తాడు. రెండోదిగా రెక్కల నీడలో దాచి, దేవా శత్రువుల చేతిలో నా ప్రాణం పడిపోకుండా నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో దుష్టుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. ప్రాణశత్రువులు, నాకు ప్రాణశత్రువులు ఎక్కువ ఉన్నారు, ప్రాణశత్రువుల చేతిలో పడిపోకుండా గట్టిగా ఆమేనని చెప్పండి. దేవుని రెక్కల నీడలో మిమ్మల్ని దాచునుగాక. ప్రాణశత్రువుల చేతిలో నుండి విడిపించి దాచి కాపాడునుగాక. ఆయన రెక్కల నీడలో దాచిపెడతాడు, చేతి నీడలో దాచిపెడతాడు. రెండోదిగా ఆయన రెక్కల నీడలో దాచిపెట్టి భద్రపరిచి కాపాడుతాడు. అవే సంగతులు 61వ కీర్తన 14వ వాక్యంలో కూడా ఉంటుంది, చదవండి.
61:14. కీర్తన 61. యుగ యుగములు నేను నీ గుడారములో నివాసం చేస్తాను. దావీదు అంటున్నాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను, నీ రెక్కల చాటున దాక్కుంటా. నాకెక్కడ ఆశ్రయం లేదు ప్రభువా, నాకేదైనా ఆశ్రయం ఉందంటే నీ రెక్కల నీడ. దేవుడు చేతి నీడలో మనల్ని దాచాలని కోరుకుంటున్నాడు. ఆయన రెక్కల నీడలో దాచి కాపాడాలనుకుంటున్నాడు. మనం ఆయన రెక్కల నీడలో దాచబడినప్పుడు శత్రువు మన దగ్గర రాడు. మన ప్రాణాన్ని విసిగించే శత్రువు మనకు కనబడడు. ప్రాణాపాయాన్ని కలుగజేసే శత్రువు కనబడడు. ఒకవేళ మీ ప్రాణానికి అపాయం పొంచి ఉందా, ఆయన రెక్కల చాటున నువ్వు దాగాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని రెక్కల నీడలో ఉన్నావని అర్థం. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే ఎవరి రెక్కల నీడలో ఉన్నట్టు? దేవుని రెక్కల నీడలోకి వచ్చావని. ఇప్పుడు ఎవరి రెక్కల నీడలోకి వచ్చాం మనం? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఇక్కడ రెక్కలు చాపుకొని ఒక ప్రధాన దూతలాగా నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అందరి మీద ఆయన రెక్కల్ని కప్పి దాచిపెట్టి ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. మరొకసారి చెప్పండి గట్టిగా. చూడండి, మీరు అందరూ ఆయన రెక్కల నీడలో ఉన్నారు. 57వ కీర్తన ప్రారంభ వాక్యం కూడా చదువుతారా? నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. మనమంతా ఎవరి రెక్కల నీళ్ళలోకి వచ్చాం? గట్టిగా చెప్పండి. దేవుడు ఇదిగో రెక్కలు చాపి ఉన్నాడు, ఆయన రెక్కల నీడలోనికి మనం వచ్చాం. చూడండి, రూతు మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేముకు వచ్చినప్పుడు, అలాగే బోయజు పొలములో పరిగె ఏరుతున్నప్పుడు బోయజు ఆమెను పిలిచి ఏమంటాడు? నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండునట్లుగా వచ్చావు. చాలు. ఎక్కడికి వచ్చావని చెప్తుండే బోయజు? ఏది? బెత్లెహేముకు వచ్చినందుకే అంటున్నాడు. బెత్లెహేములో ఏముంది? స్తుతి, ఆరాధన, ప్రార్థన, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి ఆరాధించడం. బెత్లెహేములో ప్రత్యేకంగా బోయజు పొలం. ఎవరున్నారు బోయజు పొలంలో? యవనస్తులు ఉన్నారు, నీళ్లు చేదిపోసే వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, ఇంకెవరున్నారు? దాసురాళ్ళు ఉన్నారు, పొలములో పనిచేసే సేవకులు, సేవకురాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ పొలంలో ఎవరెవరు ఉన్నారు? నీళ్లు చేదిపోసే వాళ్ళు ఉన్నారు, పొలాన్ని కనిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నాయి ఆ మాటలు, పై మాటలు చదవండి. నా మాట విను, ఈ పొలం వదిలిపెట్టి ఇంకా ఏ పొలానికి వెళ్ళొద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇక్కడ నా పని కత్తెలు ఉన్నారు, నిలకడగా ఉండు వాళ్ళ దగ్గర. నా సేవకురాళ్ళు ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టొద్దు. నా పని కత్తెలు, ఈ పొలాన్ని కనిపెట్టుకునే పని కత్తెలు, నా సేవకురాళ్ళు ఈ పొలములో ఉన్నారు.
వారు ఏ చేను కోస్తారో దాన్ని కనిపెట్టి వారిని వెంబడించు. వాళ్ళని వెంబడించు, నా సేవకురాళ్ళని వెంబడించు, నా పని కట్టెల్ని వెంబడించు. వాళ్ళు ఏ చేను కోసి దానికి సిద్ధపడతారో వాళ్ళని కనిపెట్టి వారితో వెళ్ళు. నా సేవకురాళ్ళు ప్రార్థనలో కూర్చుంటారా, కూర్చో. పరిచర్యకి వెళ్తారా, ఎల్లో. ఉపవాస ప్రార్థనకి వెళ్తారా, ఎల్లో. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాటలండి ఇవన్నీ. ఈ పొలంలో నా సేవకురాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనిపెట్టుకొని ఉండమ్మా. అటు ఇటు పరుగులు ఎత్తొద్దు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయి, వాళ్ళని వెంబడిస్తూ ఉండు. ఎంత మంచి విషయం. ఈ పొలంలో యవనస్తులకి నేను నిన్ను ముట్టకూడదని, అంటే ఎవరున్నారు? యవనస్తులైన సేవకులు. ఈ పొలం నాది. ఇక్కడ పనివాళ్ళు, సేవకులు, సేవకురాళ్ళు ఉన్నారు. ఇంకెవరున్నారు? పనికత్తెలు, యవనస్తులు ఉన్నారు. చదవండి. నీకు మంచినీళ్ళు అయినప్పుడు కొండ దగ్గరికి వెళ్ళు. అక్కడ పనివాళ్ళు నీళ్లు చేదిపోస్తుంటారు, ఆ నీళ్లు తాగు. ఏమి తెలిసి పరదేశినైనా నా పట్ల నువ్వు ఇంత ప్రేమను కనుపరిచావు, కటాక్షం ఉంచావు చెప్పగా, బోయజు అంతా నేను విన్నాను. తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీకెవరో తెలియని జనం దగ్గరికి వచ్చావు, ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ముక్కు మొహం తెలియని జనం దగ్గరికి వచ్చావు. అసలు నువ్వు వచ్చింది ఎక్కడికి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడకి. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. మనలందరినీ ఆయన రెక్కలలో సురక్షితముగా భద్రపరిచి కాపాడునుగాక. నీవు ఎరుగని జనం దగ్గరికి వచ్చావు. నీవు నీ తల్లిదండ్రులని, స్వజనాన్ని విడిచిపెట్టి వచ్చావు. పిలవకపోయిన వచ్చావు మనసు మార్చుకొని. అందుకని ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంతానం లేని వారందరికీ బహుమానాలు, గర్భఫలం అనే బహుమానం దయచేయునుగాక. పురుషులు గారు చెప్పాల్సింది, స్త్రీలు చెప్పండి. మీకెందుకయ్యా గర్భాలు? చెప్పండి, స్త్రీలు చెప్పండి గట్టిగా. సంపూర్ణమైన బహుమానం దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఇస్తానని చెప్పాడు? గర్భఫలం అనే బహుమానం స్త్రీలు కదా. పిల్లలు లేని వాళ్ళందరికీ దేవుడు పిల్లల్ని దయచేయునుగాక. ఇప్పుడు చెప్పండి అందరు గట్టిగా ఆమేనని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో నీవు ఉంటే సురక్షితంగా ఉంటావు. అలాగే బహుమానం ఒకటి దొరుకుతుంది నీకు. ఎవరు పిలిచారు ఆమెని? నయోమి తల్లి పిలిచింది రమ్మని. మా ఊరు వస్తావమ్మా, మా చర్చికి వస్తావా, మా ప్రార్థనకు వస్తావా అని అడిగిందా? మిమ్మల్ని ఎవరైనా అడిగారా మా చర్చికి రండో అని? అడిగారు ఎవరైనా? వచ్చారు. మీరు వచ్చింది ఆయన రెక్కల నీడకి. కొన్నిసార్లు కొంతమంది పిలిచినా రారు, కానీ రూట్ వచ్చింది పిలవకపోయినా. నేను ఆయన రెక్కల నీడలోకి వెళ్తున్నానని. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని దాచినట్టుగా నేను మిమ్మల్ని దాచాలని పలుసార్లు పిలిచాను. మత్తయి సువార్త మన 23వ అధ్యాయం 37వ వాక్యం. 23:37 త్వరగా చదవండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తల్ని చంపుచుండుదానా, పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగుననే నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను. మీరు వల్లకపోతుంది, విననొల్లకపోతుంది.
కొంతమంది పిలిచినా రాలా, కొంతమంది పిలవకపోయినా వచ్చారు. రండి, దేవుని సన్నిధికి రండి, ఆయన రెక్కల నీడకు రండి. కోడి తన పిల్లల్ని దాచినట్లుగా దేవుడు దాచబోతున్నాడు, రండి. నువ్వు అలాగే చెప్తావులేయ్యా, యేసుప్రభు అలాగే చెప్తాలే, ఎందుకు వెళ్ళాలి ఆయన రెక్కల నీళ్ళను కొట్టు. విననొల్లకపోయారంట. రూతు పిలవక ముందే వచ్చింది. ఎవరి రెక్కల నీడకి? గట్టిగా చెప్పాలి, బిగ్గరగా. వినండి రా, జాగ్రత్తగానండి, వినండి, తినండి. ఎవరి రెక్కల నీళ్ళలోకి వచ్చింది? పిలవకపోయినా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నిన్ను నన్ను మరణం తప్పేది వద్దమ్మా. నువ్వు వస్తే నువ్వు అసలే అన్యురాలివి. యూదులకి అన్ని జనులు అంటే గిట్టదు అసలు. నువ్వు నిందించబడతావు, అవమానాల పాలైపోతావు, నువ్వు తల ఎత్తుకోలేని పరిస్థితులకి దిగజార్చిపోవాల్సి వస్తుంది, దిగజార్చబడతావు. నువ్వు అక్కడికి వస్తే అందరూ నిన్ను నిందిస్తారు, అవమానపరుస్తారు. వద్దు అని చెప్పినా, లేదు లేదు, నేను నీ దేవుని ఆరాధించాలని వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుణ్ణి ఆరాధించే జనంలో కలిసి నేను ఆరాధించాలని వస్తున్నా. సరే, చేసేది ఏం లేదు, బయలుదేరి వచ్చింది. ఆమె నయోమితో బెత్లెహేముకు వచ్చింది అనుకున్నది, కానీ ఇశ్రాయేలు దేవుడైన రెక్కల నీడలకు వచ్చాడని బోయజు చెప్పాడు. మీరు అనుకుంటున్నారు హోసన్న మందిరానికి వచ్చారని, మీరు ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామా గట్టిగా? మనల్ని ఆయన రెక్కల నీళ్ళలో దాచి భద్రపరిచి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణమైన ఆశీర్వాదాలు దయచేయునుగాక. పిల్లలు లేని వారికి సంపూర్ణమైన బహుమానాలు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు రండి, విననొల్లకుండా ఉండొద్దు. మీ ఇల్లు మీకు పాడు దిబ్బలైపోతుంది. నా మాట వినలేదు కనుక మీ ఇల్లు మీకు పాడు దిబ్బలు, నాశన కూపాలుగా, నరక కూపాలుగా మారుతాయని బైబిల్లో రాయబడింది. ఆయన పిలిచాడా రెక్కల నీడలోనికి రండి. నేను అనుకున్నా ఈరోజు జనం మరి ఇంత విపరీతమైన ఎండ ఉంది, వస్తారా రారా అని. కానీ దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? ఆయన రెక్కల నీడకి. ఆ రెక్కల నీడలో ఉన్న ఆశ్రయం మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన నామమందు భయభక్తులు గల మీకు నీతిశ్వరుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. నా నామమందు భయభక్తులు గల మీకు నీతిశ్వరుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె. చూడండి, ఇప్పుడు దేవుని రెక్కల నీడలో సురక్షితం ఉంది, కాపుదల ఉంది. నయోమికి ఏ అపాయం రాకుండా చూసుకున్నాడు బోయజు. బోయజ్ అంటే విమోచకుడు. విమోచకుడైన యేసయ్య యవనస్తుల ద్వారా కానీ, పని వాళ్ళ ద్వారా కానీ, యవన స్త్రీల ద్వారా కానీ, యవన పురుషుల ద్వారా కానీ ఏ అపాయం రాకుండా కాపాడాడు. అదే సురక్షితం. పని వాళ్ళ ద్వారా కానీ, ఎవరి ద్వారా ఏ సమస్య రానివ్వడు. ఆయన ఆజ్ఞాపించి పెడతాడు వాళ్ళకి. మంచినీళ్ళు తాగాలని వస్తే మంచినీళ్ళు చేది పోసి ఇవ్వండి. ఏమీ మాట్లాడొద్దు. దేశం కానీ దేశం వచ్చింది, ఊరు కానీ ఊరు వచ్చింది, ఎరుగని జనం మధ్యలోకి వచ్చింది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆయన రెక్కల నీళ్ళలో ఉంటే దేవుడు అనేకులకు ఆజ్ఞాపిస్తాడు. మనల్ని గురించి ఎవడు మనకు కీడు తలపెట్టకుండా ఉండేటట్లుగా. అన్ని జనులకి, అధికారులకి, సామాన్యులకు కూడా ఆజ్ఞాపిస్తాడు. నా పిల్లలు వాళ్ళు సురక్షితంగా ఉండాలి, వాళ్ళు ఆ రెక్కల నీళ్ళలో ఉన్నారు. రెండోదిగా ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం దేవుడు మీకు దయచేయునుగాక. ఎవరెవరు రోగాలతో, ఎవరెవరు వ్యాధులతో, ఎవరెవరు బలహీనతలతో వచ్చారో నా చెయ్యి మీ తల మీద ఉంచకముందే దేవుడే తన చేతిని మీ తలల మీద ఉంచి సర్వ రోగాల నుండి విడిపించునుగాక, బలహీనతల నుండి విడిపించునుగాక, వ్యాధుల నుండి విడిపించునుగాక, రోగముల నుండి విడిపించునుగాక, ఏ వైరస్ దరి చేరకుండా విడిపించునుగాక.
ప్రతి బలహీనత మిమ్మల్ని విడిచిపోవునుగాక. మీరు ఆరోగ్యవంతులై క్రొవ్విన దూడల వలె ఇక నుండి గంతులు వేస్తూ బయలుదేరి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా గట్టిగా ఆమేనని చెప్పండి. అందరిని స్వస్థపరచునుగాక, రోగాల నుండి విడిపించునుగాక, బలహీనతల నుండి విడిపించునుగాక. దూరంలో ఉన్న సమీపంలో ఉన్న యేసయ్య రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం మీరు అనుభవించుదురుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరైనా రోగస్తులు వ్యాధిగ్రస్తులు ఉన్నారా? వాళ్ళు కూడా మీ ద్వారా స్వస్థత పొందబోతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో ఎవరైనా బలహీనులు ఉన్నారో మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన మహిమ వాళ్ళ మీద ఉండునుగాక. మీరు పొందిన అభిషేకం వాళ్ళ మీదకి వచ్చునుగాక. మీరు పొందిన బలం వారి మీదకి దిగి వచ్చునుగాక. మీ ద్వారా అనేకులు స్వస్థ చిత్తులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. రోగాన్ని వ్యాధిని గురించి ఎప్పుడు ఆలోచించొద్దు, బలహీనపడొద్దు. ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం మనందరికీ దేవుడు దయచేసి మనల్ని క్రొవ్విన దూడల వలె గంతులు వేసి స్తుతించేటట్లుగా చేయునుగాక. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇలాగే, ప్రభా నేను పొందిన బలం, నేను పొందిన మహిమ, నేను పొందిన అభిషేకం, ఇదిగో మా ఇంట్లో వ్యాధిగ్రస్తులు బలహీనులు అన్ని ఆచారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదకి నేను పొందిన అభిషేకం వాళ్ళ మీదకి దిగి రావాలి, నేను పొందిన బలం వాళ్ళ మీదకి దిగి రావాలని స్తోత్రం చెప్తా ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మీరు పొందిన అభిషేకం వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళు కూడా మేలులు పొందబోతున్నారు. మీ ద్వారా ఒక్కొక్కరి ద్వారా 10,000 మంది మందిరానికి రాబోతున్నారు. హల్లెలూయా. అలాంటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవుడు మనకు దయచేయను గాక. అలాగే దేవుని రెక్కల నీడలో మనల్ని దాచి సంతోషాన్ని ఇస్తాడు. 63వ కీర్తన 7వ వాక్యం. 63:7 త్వరగా చదవండి. నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉన్నాను, ఉత్సాహధ్వని చేస్తాను. నీ రెక్కల నీడలో నేను దాచబడినప్పుడు నా దుఃఖం, నా నిట్టూర్పులు ఎగిరిపోతాయి, నేను ఉత్సాహధ్వని చేస్తాను. మీరు ఆయన రెక్కల నీడలో ఉండి సంతోషించేంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన రెక్కల నీడలో సురక్షితం ఉంది, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల నీడలో సంతోషం ఉంది. మీరు దుఃఖంతో, వేదనతో, బాధతో వస్తే దేవుడు ఆయన రెక్కల చాటును దాచి ఆయన రెక్కల నీడలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని మీకు దయచేయునుగాక. మీరు ఎప్పుడు ఆయన రెక్కల నీడలో ఉన్న సంతోషించేటట్లుగా ఆశీర్వదించునుగాక. సంతోషభరితులై ఆరోగ్యవంతులై మీరు తిరిగి వెళ్ళుదురుగాక. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 27వ కీర్తన 27వ కీర్తన 5వ వాక్యం చదవండి. చివరికి మాట చదవడం ముగించుకోబోతున్నా. ఆపత్కాలమున పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు చాటున. గమనించండి, ఒకటి చేతి నీడలో దాచి పెడతాడు, రెండోది ఆయన రెక్కల నీడలో దాచి ఉంచుతాడు, మూడోదిగా ఆయన గుడారము చాటున, ఆయన పర్ణశాల చాటున, గుడారపు చాటున దేవుడు మిమ్మల్ని దాచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే తన గుడారం మన మీద కప్పునుగాక. మన గుడారాలు శిథిలమైపోతాయి, చినిగిపోతాయి, పాడైపోతాయి. మీ అందరి కోసం నీడ ఉండాలని మేము టెంట్లు కట్టాం, గుడారాల్లాగా వేసిన టెంట్లు. అవి కొన్ని అప్పటికే చిగిపోయాయి, కొన్ని చినిగిపోయాయి, ఉండవు శాశ్వత కాలం. 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటాయి. తర్వాత ఉంటాయండి. ఉదయం గడిస్తే సాయంత్రం తీసేళ్ళైతే గాలి వచ్చి మొత్తం పాడైపోతాయి. మన గుడారాలు ఈ లోకంలో ఉన్న గుడారాలు శిథిలం అయిపోతాయి, కానీ శిథిలం కాని గుడారం ఉంటుంది పరలోకంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు గుడారాల్లో దేవుని మహిమ ఉండునట్లుగా మీ గుడారాల్లో కూడా దేవుని మహిమను ఉంచి ఆయన కాపాడాలని కోరుకుంటున్నాడు. తన గుడారము చాటున కాపాడాలనుకుంటున్నాడు. ఆయన గుడారం పరలోకంలో ఒక గుడారం ఉంది.
మన కోసం సిద్ధపరిచిన గుడారం. అది శిథిలము కాని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వాక్యం. భూమి మీద మన గుడారమైన ఈ గుడారము శిథిలమైపోవును కానీ దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నది. పరలోకంలో ఒక గుడారం ఉంది. ఆ గుడారానికి మనల్ని సిద్ధపరిచి నడిపిస్తాడు ఆయన. ఆయన గుడారము చాటున దాచి, భూమి మీద ఉన్న ఒక గుడారం, దేవుడే ఒక పర్ణశాలగా, దేవుడే ఒక గుడారముగా, ఆయనే ఒక పర్ణశాలగా ఉండి దాచి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గుడారము చాటున మనల్ని దాచి కాపాడునుగాక. ఆయన గుడారపు నీడ మన మీద వచ్చి దాచి కాపాడునుగాక. పరలోకంలో ఒక గుడారం ఉంది, అది శిథిలము కాని గుడారం. అక్కడికి నడిపించేంతవరకు భౌతికమైన గుడారాన్ని మన మీద కప్పి దాచి కాపాడునుగాక. ప్రకటన గ్రంథంలో మరొక మాట ఉంటుంది, చదవండి. 7వ అధ్యాయం 15వ వాక్యం. రాత్రింబగళ్ళు ఆయన సేవించుచుండిరి. రాత్రింబగళ్ళు ఆయన సన్నిధిలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పెను. ఆకలి ఉండదు, దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఉండదు, వడగాలి అయినను ఉండదు. వారికి కాపరి అయినను జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని దేవుడు గుడారాన్ని కప్పాడంటే ఎండ దెబ్బ తగలదు. ఈ సన్నిధికి వచ్చిన మనందరికీ ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా ఆయన గుడారం మన మీద కప్పునుగాక. మన రాష్ట్ర ప్రజలందరి మీద ఆయన గుడారం కప్పునుగాక. ఈ దేశ ప్రజలందరి మీద ఆయన గుడారం కప్పునుగాక. ప్రపంచ దేశాలను ప్రజలందరి మీద ఆయన గుడారాన్ని, పర్ణశాలని కప్పునుగాక. దాచి గుడారం చాటును దాచి కాపాడునుగాక. ఎండ దెబ్బ తగలదు, వడదెబ్బ తగలదు, దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, కష్టము ఉండదు. దేవుడే కాపరిగా ఉంటాడు. జీవజలముల బుగ్గల ఎద్దకి నడిపిస్తాడు. మేము మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపిస్తే దేవుడు మనల్ని జీవజలముల బుగ్గల ఎద్దకు నడిపిస్తాడు. అందుకని కీర్తనకారుడు రాసుకున్నాడు, నీ గుడారము చాటున నన్ను ఆపత్కాల సమయంలో. మీకేమైనా ఆపదలుంటే, మీకేమైనా సమస్యలుంటే దేవుడు మిమ్మల్ని దాచి కాపాడునుగాక. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఏ దుష్టుని చేతిలో పడకుండా, బలత్కారుల చేతిలో పడకుండా, శత్రువు చేతిలో పడకుండా దేవుడు పర్ణశాల చాటున దాచి కాపాడునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆపదలు వస్తూ ఉంటాయి అందరికీ. క్రైస్తవులు అంటేనే ఆపదలు, సమస్యలు, శ్రమలు వస్తాయి. కానీ వాటికి అప్పచెప్పడు యేసయ్య. విడిపిస్తాడు. ఆపదల నుండి విడిపించి ఆయన గుడారము చాటున నీడలో మనలందరినీ దాచునుగాక. పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన గుడారం మన మీద కప్పి కాపాడునుగాక. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. చేతి నీడలో దాచిపెడతాడు, రెక్కల నీడలో దాచిపెడతాడు, గుడారము చాటున దాచిపెట్టి భద్రపరిచి కాపాడి ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచునుగాక. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మేడి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.